చెప్తాను. మిగతా సంఘములన్నిటికంటే మన సంఘానికి ఉన్నత ప్రత్యక్షతలు ఉన్నవి. మిగతా సంఘాలకు లేని అవగాహన మనకున్నది. మిగతా సంఘాలకు అప్పగించని ప్రణాళిక దేవుడు మనకు అప్పగించినాడు అని మనం అతిశయిస్తున్నాం కదా. ప్రపంచానికి సత్యాన్ని తెలియజేయాలి, సంస్కరణ జరపాలి. అపోస్తలులు పౌలు, పేతురు, యోహాను మొదలైన ప్రవక్తలు, అపోస్తలులు మొదటి శతాబ్దంలో చేసిన ఆ బోధలోనికి ఈ కాలపు సంఘాలన్నీ మళ్ళీ రావాలి, మనమే నడిపించాలి. అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. అప్పటిదాకా యేసయ్య భూమి మీదకి రాడు, పరలోకంలోనే ఉంటాడు అనే ప్రత్యక్షత కలిగి మాట్లాడుతున్న ఏకైక సంఘం ఇవాళ భూమి మీద అగాపే సంపూర్ణ సువార్త సంఘం. అన్ని సంఘాలు ఏం చెప్పుకుంటున్నాయంటే ఇప్పుడు రేపు వచ్చేస్తారని ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నా. గేలు చేయట్లేదు, ఎందుకు రాలేదని అడుగుతున్నా. ఇంకా 50 ఏళ్ళు పోయినా రాడు, ఇంకా 100 ఏళ్ళు పోయినా రాడు. ఎందుకు రాలేదంటే అన్నిటికీ కుదురుబాటు కాలాలు జరగాలి. అపోస్తలుల కార్యాలు 3:21 ప్రకారం అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. అంతవరకు యేసు పరలోకవాసిగా ఉంటాడు. ఈ దర్శనము కలిగినటువంటి సంఘం ఓన్లీ అగాపే ఫుల్ గాస్పుల్ చర్చ్. నాకు తెలిసి భూమి మీద ఎక్కడ ఇంకో సంఘము కానీ ఇంకో సేవకుడు కానీ, ఇంటర్నెట్ మొత్తం మీరు చూడండి, ఎవరైనా చెప్పాడో నాకు చూపించండి. ఎవరైనా చెప్పింటే కనుక వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి కలుపుకుంటాను. బ్రదర్, మాకు ఇదే ప్రత్యక్షత ఉంది, కమాన్ కలిసి సేవ చేద్దాం అని పిలుస్తాను నేను. నాకు కనబడిందేమో ఇప్పుడప్పుడే రాడు, అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. అంతవరకు రాడని నాకు కనపడింది. ఇంటర్నెట్ నిండా బోధకులు ఈ నైటు రేపు వస్తాడని చెప్తున్నారు. ఎవరితో కలవాలి నేను? ప్రత్యక్షత లేదు వాళ్లకు. అదేంటండి, రెండవ రాకడ సూచనలు నెరవేరుతున్నాయి కదా, ఆ ఎర్ర పయ్యలు వచ్చి అంటాడు ఒకడు. అరే బాబు, ఎర్ర పయ్యలు వచ్చినా ఏ పయ్యలు వచ్చినా కూడా అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి, అప్పుడే వస్తాడని దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ లోపల ఈ ఎర్ర పయ్యలు ముసలి అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ కొత్తవి తెస్తాం, నో ప్రాబ్లం. కానీ కుదురుబాటు అయితే జరగాలి, దేవునికి స్తోత్రం. అసలు సంగతి వదిలిపెట్టి వేరు ఏదేదో పట్టుకుంటారు. అసలు సంగతి ఏమో మనం పట్టుకున్నాం. యేసయ్య తిరిగి రావాలంటే అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. అపోస్తలిక బోధలోనికి సార్వత్రిక సంఘం రావాలి.